ఎమ్మెల్సీ కవిత నివాసంలో కాంట్రాక్ట్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరేయాలన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ తప్పించారని తెలిపారు. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించి ఆ సంస్థను కాపాడన్నారు కవిత. ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలను రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత ఇప్పటి వరకు ఒకటే ఆలోచనతో ముందుకు ఎవరైనా సరే ఎక్కడ పనిచేస్తున్న వాళ్ళైనా సరే వాళ్ళు మాట్లాడాలి, వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలన్నది కేవలం ఒకటే ఆలోచన. దానికోసమే ఇవాళ మీరు చూసినట్టయితే సింగరేణిని ప్రైవేటీకరించేటటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ వచ్చినది. కానీ కేసీఆర్ గారు సింగరేణిని ప్రైవేటీకరించారు, కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు, విస్తరించుకుంటూ అట్లానే ఆర్టీసీ ఇవాళ మీరు చూస్తే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయలేదు, ఆర్టీసీని కూడా కాపాడుకున్నాం, మనం ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం. అట్లా ఒకటి కాదు రెండు కాదు, తెలంగాణ రాకముందు ఏవైతే మనం కష్టాలు పడ్డామో